రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం 2.0 కింద సమగ్ర బాలల ఆరోగ్య పరీక్షలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ముసరమిల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది 62,65,000 మంది చిన్నారులు విద్యార్థులకు 38 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలిసారిగా మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, మూత్రపిండాలు, మూత్ర నాళాల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, నిద్ర సమస్యలు, మొబైల్ ఫోన్ అధిక వినియోగంతో తలెత్తే సమస్యలు సహా 8 కొత్త ఆరోగ్య సమస్యలను పరీక్షల పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన వారికి పూర్తిగా ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో రాబోయే 30 రకాల వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగం. అయితే ఈ సంవత్సరం మరి 8 అంశాలను కూడా కొత్తగా చేర్చడం జరిగింది. అది హైపర్ టెన్షన్, డయాబెటీసు, టాన్సిల్సు, మెంటల్ ఇష్యూసు, అదేవిధంగా సెల్ ఫోన్కి అడిక్షన్ టు సెల్ ఫోన్, ఇట్లాంటి వాటిని కూడా గుర్తించి 38 వాటిని చేర్చడం జరిగింది. దీంట్లో భాగంగా వీటిని పరీక్షలు నిర్వహించిన తర్వాత పిల్లలు ఎటువంటి వాటికి అనారోగ్యానికి గురవుతున్నారో చూసి వాటిని గుర్తించడం, తదనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న 34 డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్లో